చూస్తున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవి ఆయను, సమస్తము దేవుని వలనైనవి. చూడండి, ఎవరైనా క్రీస్తు యేసులో ఉన్న ఎడల అంటే దేవునిలో ఉంటే, దేవుని వాక్యములో ఉంటే, దేవుని సంఘములో ఉంటే, దేవుని మాటలో ఉంటే వాడు నూతన సృష్టి. ఈ 2 కొరింథీ 5:17 చక్కగా ఇక్కడ రాశారు, ఎవరైతే యేసయ్యలో మనం ఉంటామో, యేసయ్య మాట చొప్పున మనం బ్రతుకుతామో వాళ్ళందరూ కూడా నూతన సృష్టి. నూతనంగా మనం సృష్టింపబడ్డాము. మొట్టమొదట ఈ దేంట్లో సృష్టింపబడ్డారు? నరుడు మట్టిలో నుండి యేసయ్య రూపంలో చేయబడ్డాడు. ఆ రెండవ సృష్టి మనము తల్లి గర్భంలో నుంచి సృష్టింపబడ్డాం. మొట్టమొదటి నాడు మట్టిలో నుంచి సృష్టింపబడ్డాడు, తల్లి గర్భంలో నుంచి మనం సృష్టింపబడ్డాము. ఇప్పుడు నూతనమైన సృష్టిగా సృష్టింపబడతామంట. ఎట్లండి? నూతనమైన సృష్టి. ఎవరు నూతనంగా సృష్టింపబడ్డారు? ఎవరైతే యేసయ్యలో ఉంటారో, ఎవరైతే యేసయ్య వాక్యములో ఉంటారో, ఎవరైతే యేసయ్య మాట చొప్పున నడుస్తారో, ఎవరైతే యేసయ్య వాక్యాన్ని బట్టి జీవిస్తారో వాళ్ళు మాత్రమే నూతన సృష్టి. ఎట్లా అండి? ఎట్లా? ఎవరైతే దేవుని వాక్యాన్ని అనుసరించి నడుస్తారో వాళ్ళు మాత్రమే నూతనంగా సృష్టింపబడతారు. ఎవరి దగ్గర? దేవుని దగ్గరనే. మట్టిలో నుంచి ఎవరు చేశారు? దేవుడే చేశాడు, యేసయ్యే చేశాడు. తల్లి గర్భంలో ఎవరు చేశారు? చెప్పండి. నీ తల్లి గర్భంలో రూపించిన వాడను, బైబిల్లో ఉన్న మాట అది. మట్టిలో నుంచి రూపించిన వాడను, తల్లి గర్భంలో రూపించిన వాడను. ఇప్పుడు నూతనముగా సృష్టిలో నూతనంగా నిన్ను రూపించేవాడు, నూతన సృష్టిగా మార్చేవాడు యేసయ్యే. హల్లెలూయా. ఒకటి, మనిషి మట్టిలో నుంచి చేసినప్పుడు నూతనంగా సృష్టింపబడలేదు, మట్టి సృష్టివాడు. తల్లి గర్భంలో రూపింపబడినప్పుడు, తల్లి గర్భంలో రూపింపబడిన రక్త మాంసములతో రూపింపబడిన వాడేవాడు. అయితే ఇక్కడ దేవుని వాక్యం కాటికి వచ్చే కొందరికి, ఎవరైతే దేవుని వాక్యాన్ని అంగీకరించి ఆ వాక్యానుసారంగా జీవిస్తారో, ఆ వాక్యంలో బ్రతుకుతారో, ఆ వాక్యమే జీవమై బ్రతుకుతారో వాళ్ళను నూతనముగా సృష్టిస్తున్నాడు. మట్టితో కాదండి, రక్త మాంసములతో కాదండి. ఇప్పుడు నూతనమైన సృష్టి మనల్ని సృష్టిస్తున్నారు. ఎవరైతే యేసయ్యలో ఉంటారో, ఎవరైతే యేసయ్యను దేవుడిగా అంగీకరిస్తారో, ఎవరైతే యేసయ్య మాటకు లోబడి జీవిస్తారో వాళ్ళను దేవుడు ఏం చేస్తున్నాడంటే, మట్టితో కాక రక్త మాంసములతో కాక నూతనమైన సృష్టి చేస్తున్నాడు. ఏం సృష్టి? గట్టి చెప్పండి. ఆ నూతనమైన సృష్టి ఎలాంటిదో మీకు తెలియాల. ఇప్పుడు ఒకటి మట్టితో సృష్టి, 2 రక్త మాంసములతో సృష్టి, 3 నూతన సృష్టి. ఏం సృష్టి? ఈ నూతన సృష్టి మట్టి కాదు, రక్త మాంసములు కాదు, ఇది ఆత్మతో నిన్ను నన్ను సృష్టిస్తాడు.
సంపూర్ణులుగా చేస్తాడు. దీంట్లో మట్టి ఉండదు, దీంట్లో రక్త మాంసములు ఉండవు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నూతనమైన సృష్టిలో మనం చేరినప్పుడే, నూతనమైన సృష్టి మనం చేయబడినప్పుడే పరలోక రాజ్యానికి అర్హులమవుతాము. వినాలి సంఘమా. పరలోక రాజ్యానికి పోవాలంటే ఏం చేయాలా? పరలోక రాజ్యానికి పోవాలంటే ఏం చేయాలంటే, నువ్వు పరలోక రాజ్యానికి పోవాలంటే నూతనముగా సృష్టింపబడాలా. ఈ శరీరము పరలోకానికి పోదు. చెప్పండి, పోదు చెప్పండి. ఈ మట్టి పరలోకానికి పోదు. నూతన సృష్టి మాత్రమే పరలోకానికి చేరుకుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరు క్రీస్తులో ఉంటారో, ఎవరు క్రీస్తుతో ఉంటారో, ఎవరు క్రీస్తులో ఉంటారో వాళ్ళు మాత్రమే నూతనమైన సృష్టిగా సృష్టింపబడతారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరైతే నూతనమైన సృష్టిగా సృష్టింపబడతారో వాళ్ళు నూతనమైన రాజ్యములేకి, నూతనమైన ఆకాశములేకి, నూతనమైన భూమిలేకి, నూతనమైన పరలోక రాజ్యములేకి వాళ్ళు ప్రవేశిస్తారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పాతవి గతించును, సమస్తము నూతనమాయెను. మన జీవితాల్లో శరీరము పరలోకానికి పోదు, మట్టి పరలోకానికి పోదు. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులో జీవిస్తావో, క్రీస్తులోనే ఉంటావో, నూతన సృష్టిగా మార్చబడతావు. ఈ నూతన ఆకాశములేకి, నూతన భూమిలేకి, నూతన యెరూషలేములేకి, నూతన యెరూషలేములేకి మీరు వెళ్ళాలి అంటే నూతనమైన సృష్టి నువ్వు చేయబడాలి. నూతనముగా నువ్వు సృష్టింపబడాలి. వాళ్ళు కొంచెం కంట్రోల్ చేస్తారు. నాకు చాలా డిస్టర్బెన్స్ ఉన్నారు వాళ్ళిద్దరు. బయట పంపించే చెప్తా. ఈ పక్క కాదు, బయట పంపించే. మందిరం బయట కూర్చోపోతారు. చాలా డిస్టర్బెన్స్. రేపు మేము దగ్గరికి వెళ్ళిపోవడం. మీరు వినాలి. పిల్లలు కూడా దయాలు దొరుకుతాయి. పిల్లలు కూడా దయాలు దొరికి వాక్యాన్ని కట్టుబడుతూ ఉంటాయి, దేవుని కార్యాలు కట్టుబడుతూ ఉంటాయి. పిల్లల్ని మీరు చిన్నప్పటి నుంచి దేవుళ్ళు వంచకపోతే వాళ్ళు పెద్దయినాక కుటుంబానికి, సమాజానికి, దేశానికి ప్రయోజనకరంగా మారరు. చీడపురుగులాగా మారుతారు. మొక్కై వంగంది మానై రుంగున. మొక్కలోనే ఉంచండి పిల్లల్ని. చిన్నప్పుడే దేవుళ్ళు ఉంచండి. భయభక్తులు నేర్పించండి. గౌరవ మర్యాదలు నేర్పించండి. దేవుని వాక్యం మనం వింటే, దేవుని వాక్యంలో మనం జీవిస్తే నూతన సృష్టిగా మనం మార్చబడతాం. నూతన సృష్టిగా మనము మార్చబడతాం. ఈ నూతన సృష్టి ఎప్పుడు కూడా నూతనంగానే ఉంటుంది. పాతవి కనిపించవు. మీకు తెలుసా?
పాతవి కనిపిస్తాయా? ల్యాండ్ ఫోన్లు ఉన్నాయా? ఏమో చేసినాయి? వీల్ ఫోన్లు ఉన్నాయా? సెల్ ఫోన్లు వచ్చేసినాయి. ఇంక ఈ సెల్ ఫోన్ పోతే ఏ ఫోన్ వస్తుందో తెలదు. ఏమో దేవుడికి చేస్తూ ఉంటాం. మామూలుగా నేను చిన్నప్పుడు జట్కా బండ్లు ఉండే, ఇప్పుడు జట్కా బండ్లు లేవు. ఇప్పుడు మళ్ళా రిక్షాలు ఉండే, మళ్ళీ ఎద్దుల బండ్లు ఉండే, మళ్ళా ఇప్పుడు ఏమొచ్చేసినాయి? విమానాలు వచ్చేసినాయి. ఏమొచ్చేసినాయి? విమానాలు వచ్చేసినాయి. అంటే ఎంత అప్డేట్ అవుతుందో చూడండి. నీ జీవితంలో కూడా, ఆత్మీయమైన జీవితంలో నువ్వు అప్డేట్ కావాలి. మన వాళ్ళు దేంట్లో అప్డేట్ అవుతారంటే, అమెరికాలో మిడ్డీ వేసుకొని తిరుగుతూ ఉంటారు, నేను ఇండియాలో కూడా మిడ్డీ వేసుకొని తిరుగుతానని అప్డేట్ లేకపోతారు మన వాళ్ళు. అర్థమైందా? పాపిస్ట్ దేశం ఏదైనా ఉంది అంటే ఆ దేశం ఉంటే అర్థం కదా. అన్ని రకాల పాపాలు ఆటించిన బయలుదేరేది. మగవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేది, ఆడవాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేది. ఇప్పుడు మహానుభావుడు ట్రంప్ గారు వచ్చి తోలు బీకేస్తాను మమ్మల్ని అని చెప్పినాడు. ఆయన సెల్యూట్ పట్టాలి మనం. ఆడవాళ్ళు పెళ్లి చేసుకుంటే, మగవాళ్ళు పెళ్లి చేసుకుంటే మీకు తోలు బీకేస్తా, భద్రంగా ఉండండి అని చెప్పాడు. భద్రంగా ఉండండి అని చెప్పాడు. ప్రతి ఆధారం గుడికి పోవాలని చెప్పాడు. ఆయనకి మనం సెల్యూట్ చేద్దాం. దేవునికి స్తోత్రం. నిజంగానే ఆయన మంచి లీడర్. ఈరోజు దేవుడు వాక్యం వినండి. తప్పుడు మాటలు చెప్పేవాళ్ళు నమ్మద్దండి. సత్యాన్ని చెప్పే వాళ్ళ మాటలు నమ్మండి. సత్యం చెప్పే మాటలు నమ్మండి. దేంట్లో అప్డేట్ కావాలి మనం? ఈ లోకంలో కాదండి, స్పిరిచువల్ లైఫ్, ఆత్మీయమైన జీవితంలో మనము మార్పులు పొందేవారమై ఉండాలి. మారాలి మన జీవితాలు, మన బ్రతుకులు మారాలి. డ్రెస్ కోడ్లో కాదు మారాల్సింది, ఆత్మీయంగా మారాలి. ఈ షర్ట్ చేయితే శరీరం కనిపిస్తుంది. దేవుడు ఇచ్చింది షర్టు శరీరాన్ని కప్పుకోవడానికి, కానీ శరీరాన్ని చూపించుకునేదానికి కాదు. ఆత్మను దుఃఖపెట్టద్దండి. ఆత్మను దుఃఖపెట్టద్దండి. మనము ఆత్మలో నూతన పరచబడాలి. అక్కడ వాక్యం చెబుతుంది. 5:16 కూడా చదువునా? 16 వాక్యం కూడా చదువు. కావున ఇక మీదట మేము శరీర రీతిగా ఎవరినైనానో ఎరుగము. ఇక మీదట శరీర రీతిగా మేము ఎవరినైనానో ఎరుగము. మేము క్రీస్తును శరీర రీతిగా ఎరిగి ఉండినను, ఇక మీదట ఆయనను అలాగా ఎరుగము. చూసారా? శరీర రీతిగా మేము ఇంకా ఎవరిని ఎరిగి ఉండము అంటున్నాడు భక్తుడు. ఆత్మ మూలంగానే మనం దేవుని ఎరిగిన వారమై ఉండాలి. ఇప్పుడు మన మధ్యలో సంచరిస్తున్నది ఎవరు అంటే యేసు స్వామి కాదు, ఆదరణకర్త ఆత్మ. యేసు స్వామి పరలోకానికి వెళ్ళి సిలువ వేయబడిన తర్వాత ఆదరణకర్త ఆత్మ మనల్ని పంపించాడు. మనకు ఈ ఆదరణకర్త ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే, మనల్ని కూడా ఆత్మీయులుగా నూతన సృష్టిలోకి నడిపిస్తూ ఉంది. నూతన సృష్టిలోకి మనల్ని చేరుస్తూ ఉంది. ఎందుకంటే ఈ ఆత్మ ఎందుకు రావాలి ఈ భూమిపైకి అంటే, యేసు స్వామి వచ్చింది మన పాపాలను క్షమించడానికి, మన పాపముల నిమిత్తం పరిహారం చెల్లించడానికి. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు వచ్చాడు అంటే, మనల్ని పరిశుద్ధులుగా చేసి మనల్ని ఆత్మలోకి అప్డేట్ చేయడానికి, మనల్ని ఆత్మీయులుగా చేసి
నూతన సృష్టిగా చేసి ఆ నూతనమైన పరలోక రాజ్యములోకి చేర్చడానికి, ఆ నూతన యెరూషలేములోకి మనల్ని చేర్చడానికి ఇప్పుడు ఆదరణకర్త ఆత్మ మన మధ్యలో పని చేస్తా ఉంది. యేసు స్వామి చెప్పారు, నాయన నేను పోకపోతే మీకు ప్రయోజనం ఉండదు, నేను పోయి మీకు ప్రయోజనకరమైన ఆదరణకర్త ఆత్మను మీ మధ్యలోకి పంపుతాము. ఇప్పుడు మనము ఆత్మతో సరి చేయబడుతున్నాము. ఎందుకు అంటే ఈ శరీరము పరలోకానికి పోదు, ఈ రక్త మాంసములు పరలోకానికి పోవు. ఈ రక్త మాంసములు మనం వదలాలా, ఈ శరీరం మనం వదలాలి, మట్టిని మనం వదలాలా, మనం ఆత్మపూర్ణులై ఆత్మవశంలోకి వెళ్ళి మనము నూతన సృష్టిగా సృష్టింపబడాలా. హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా? నూతన సృష్టిలోకి మనం వెళ్ళాలా, నూతన స్వభావంలోకి వెళ్ళాలి. అందుకని అక్కడ భక్తుడు అక్కడ రాశాడు, క్రీస్తు యేసులో ఉన్నవారు నూతన సృష్టి అన్నాడు. ఎవరైతే యేసయ్యలో ఉంటామో, యేసయ్యలో ఎట్లుండేది, యేసయ్యలో ఎట్లా ఉంటారు? ఇప్పుడు షర్టుల్లో నేను ఎట్లున్నాను? నేను ఆడున్నానమ్మా, షర్ట్ లోపల నేను ఉన్నాను, అవునా? షర్ట్లో నేను ఎలా ఉన్నానో అలాగే మనం యేసయ్యలోకి వెళ్తే యేసయ్య మాత్రమే కనిపిస్తూ ఉంటాడు లోకానికి. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుందా లేదా? ఇప్పుడు షర్ట్ మనల్ని ఎలాగ కప్పింది, షర్ట్ మనం కనపడటం లేదు, షర్ట్ లోపల ఉన్నాము, బయట షర్ట్ కనిపిస్తూ ఉంది. ఈ షర్ట్ కనిపిస్తూ ఉంది, అంతేగాని నేను కనపడలేదు, నా శరీరము కనిపించలే. అట్లే మనం క్రీస్తులో ఉంటే మనం కనపడము, క్రీస్తు మాత్రమే కనిపిస్తాడు. మనం ఆత్మలో ఉంటే ఆత్మ మాత్రమే కనిపిస్తుంది, మనము కనపడము. మన శరీర క్రియలు కనపడవు, మన శరీర క్రియలు కనపడవు, మట్టి క్రియలు కనపడవు. ఆయన అంటాడు, ఇక మీదట మేము శరీరముగా మిమ్మల్ని ఎరిగిన వారము కాము, యేసయ్యను కూడా మేము శరీరముగా ఎరిగిన వారము కాము. శరీర సంబంధులుగా మనం ఉండకూడదు. ఆత్మలో మనము నింపబడి, ఆత్మలో మనము జీవించి, ఆత్మలోనే మనం బ్రతకాలి. దేవుని వాక్యంలో, క్రీస్తులో ఆ లోపలికి వెళ్ళిపోవాలి. అందుకే నేను పేతురుతో అంటాడు, పేతురు నువ్వు పైన ఒడ్లో నిలబడుకొని చేపలు అంటాడు, నువ్వు కొంచెం లోపలికి పో అంటాడు. ఎలా? లోపలికి వెళ్ళిపో, బయట ఉండొద్దు, లోపలికి పో అంటే లోపలికి పోయిన తర్వాత ఇప్పుడు లోతుకు పోవాలంటాడు. అంటే లోపలికి పోవాలి మనం. ఏ లోపలికి? అగతి పాతాళములోకి కాదు, క్రీస్తులోకి మనం వెళ్ళిపోవాలి. క్రీస్తులో మనం దాగి ఉండాలి, క్రీస్తులో మనం ఉండాలి, వాక్యములో మనం ఉండాలి, ఆత్మలో మనం ఉండాలి. అప్పుడే నూతన సృష్టిగా మార్చబడతాము. ప్రైజ్ ది లార్డ్. ఈ నూతన సృష్టి, ఈ నూతనమైన సృష్టి మనల్ని ఏం చేస్తుందంటే నూతనమైన రాజ్యంలోకి మనం నడిపిస్తుంది. నూతనమైన రాజ్యములోకి మనం తీసుకొని పోతుంది. అక్కడ వాక్యం చూస్తే రోమీయులకు రాసిన పత్రికలో 8వ చదువు, రోమా 8వ వాక్యం. కాబట్టి ఇప్పుడు యేసు క్రీస్తు నందున్న వారికి, చూడండి, యేసు క్రీస్తు నందు ఉన్న వారికి ఏ శిక్షావిధియు లేదు.
యేసుక్రీస్తు నందులో ఉన్న వారికి, యేసుక్రీస్తు నందున్న వారికి. ఎవరికి? రక్తమాంసంలో ఉన్న వారికి ఏనుందా? మట్టిలో ఉన్న వారికి ఏనుందా? కాదే. అమెరికాలో ఉండే వారికి ఏనుందా? ఇజ్రాయిల్లో ఉండే వాళ్ళకి ఏనుందా? ఇండియాలో ఉండే వాళ్ళకి ఏనుందా? కాదే. క్రీస్తు యేసునందున్న వారికి, క్రీస్తు యేసునందున్న వారికి శిక్షా విధి ఉండదు. చేతులెత్తి దేవుని స్తుతించామా? ఎవరు శిక్షలో నుంచి తప్పించుకుంటారు? వాక్యములో ఉన్న వారికి, క్రీస్తులో ఉన్న వారికి శిక్ష ఉండదు. ఏముండదు? శిక్ష ఉండదు. ఈ రోజుల్లో అందరూ శిక్షార్హులే. కానీ ఎవరైతే క్రీస్తులో ఉంటారో వాళ్ళు నూతన సృష్టిగా మార్చబడతారు. ఎవరైతే క్రీస్తులో ఉంటారో, ఎవరైతే క్రీస్తునందు ఉంటారో వాళ్ళకి శిక్ష విధి. బైబిల్ చెప్తున్న మాట ఇది, నేను చెప్తున్న మాట కాదు. మనం శిక్షా విధి తప్పించుకోవాలంటే క్రీస్తుల్లో మనం ఉండాలి, వాక్యంలో మనం ఉండాలి, ఆత్మలో మనం ఉండాలి. వాళ్ళు శిక్షా విధి నుంచి తప్పించుకుంటారు. లేకపోతే మిగిలిన వారికి శిక్ష తప్పదు. లేదంటే మేము గుడికి వస్తాను కదా, మాకేం శిక్ష లేదు, మాకేం శిక్ష లేదు. మేము గుడికి వస్తాం, మేము పేరు మార్చుకున్నాం, నీళ్ళల్లో మునిగిపోయినాం. ఒకరిని బాప్తిజం తీసుకుని పోతే ఆ తొట్లో దిగరా అని చెప్పిన. తొట్లో దిగురా అంటే దిగురా అని అంతే. దిగి 50 సార్లు మునిగిలేసేసా. నేను ముంచలే వాడికి. వాడే 50 సార్లు మునిగిలేసేసి వెళ్ళిపోయి అంతే. నేను లెక్క వేసుకుంటాను. 1 2 పాయవాడు అంతే. వాళ్ళు నూతన సృష్టి కాలేరు, నూతన సృష్టి కాలేరు, క్రీస్తులో ఉండలేరు, క్రీస్తులో ఉండలేరు. ఒకడు నాకు ఫోన్ చేసినాడు, మీరు బిడ్డ రండి పాస్టర్ బయటకి, మీరు బిడ్డ రండి పాస్టర్. ఏం చెప్పరా పాంపింగ్ వచ్చింది నువ్వు చెప్పరా? అయ్యో మీరు వచ్చి చూడండి పాస్టర్, మీరు వచ్చి చూడండి పాస్టర్. ఏం పాము వచ్చింది రే చెప్పరా అని నేను. అయ్యో మీరు రండి పాస్టర్. నాకు దిక్కు తిరిగిందా గబగబా స్పాట్ వేసుకొని గబగబా ఇంటికి పోతే ఆడ పాము కాదమ్మా, కొండ సిలువ వచ్చింది. ఏం సిలువ? కొండ సిలువ ఉంది ఇంట్లో. కొండ సిలువ ఉంటుంది కదా, కొండ సిలువ కంటే పెద్దది ఉంది ఇంట్లో. ఏమింటే ఆ ఇంట్లో వాళ్ళ అక్క వచ్చిందంట. ఆ ఇంట్లో అక్క ఆయమ్మ వచ్చినప్పటి నుంచి 10 నుంచి వచ్చినప్పటి నుంచి మధ్యాహ్నం వరకు భాష మాట్లాడుతూనే ఉందంట. ఏమి భాషలు, అన్ని భాషలు మాట్లాడుతూనే ఉందంట. అయ్యారో మీరు రండి పాత్రలు, ఇదేమో జరిగిపోతుంది. నేనేం పాము వచ్చిందిరా అని నేను ముందే అడిగినా కరెక్ట్గా. సరే నేను వచ్చి నిలబడినా. నేను వచ్చి నిలబడితే ఏమంటుంది, ఇంకా నన్ను చూసేసిందా ఇంకా ఎక్కువ ఊగిపా, ఇంకా ఎక్కువ భాషలు. అమ్మా కొంచెం తగ్గించు, కొంచెము తగ్గించు, ఆ భాషకు అర్థం చెప్పు అంటే. ఆ భాషకు అర్థం చెప్పు, లేకపోతే నాకన్నా తెలిసింది ఆ భాష అర్థము, నాకు తెలియదు నువ్వు మాట్లాడే భాష ఏమో. కాబట్టి ఎవరికి తెలియని భాష మాట్లాడితే అది అర్థం అని పౌలు గారు రాశారు. దానివల్ల
నువ్వు మాట్లాడటం వల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు. ఎప్పటి నుంచి 10 నుంచి మధ్యాహ్నం వరకు మాట్లాడుతానంట. నేను పోతాను, నన్ను చూస్తానే కూర్చొని నువ్వు మాట్లాడుకుంటుంది నాతో. మళ్ళీ లాస్ట్గమ్మా బైబుల్ నీకు తెలుసా, ఆ భాష మాట్లాడేందుకే చెప్పిన. బైబుల్ నీకు తెలుసమ్మా, ఈడ ఎవరు లేరు, అన్య భాషలు లేరు, ఇంగ్లీష్ వాడు లేడు, అరవోడు లేడు, మలయాళం లేడు, ఈడ ఉండేదంతా తెలుగు వాళ్ళే. నీ తమ్ముడు భార్య ఉండేది, వాళ్ళకి బాగా చక్కగా తెలుగు తెలుసు కదా, ఆ తెలుగులో మాట్లాడమ్మా. ఏమన్నా ఉంటే వాళ్ళకి తెలుగు తెలుసు కదా, నువ్వు ఎందుకు ఇప్పుడు అన్ని భాషలు మాట్లాడుతున్నావు అని అంటే, నువ్వు నమ్మలేదులే, నమ్మకపోతే పనిలేవు. నువ్వు నమ్మలేదులే, నమ్మకపోతే మళ్ళీ గమని చెప్పి మనం మాట్లాడదు. ఏ డ్రామాలా, తమాషలా, వాక్యాన్ని ఇష్టం వచ్చినట్లు మీ తాత సూక్తని వాడుకోకూడదు. దేవుని వాక్యం అదే 2 అంచుల పొదును కలిగింది, 2 అంచుల పొదును కలిగింది. అది అవసరం వచ్చినప్పుడు భాషలు మాట్లాడాలి. ఏకాంతంగా ఉన్నప్పుడు నువ్వు దేవునితో మాట్లాడాలి. ఉచ్చరింప శక్యము కాని మూలుకులతో దేవుడు నీకు పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు. నువ్వు ఉచ్చరించడం కూడా శక్యము కాదు, అది వీలు పడదు. అటువంటి మూలుగులతో దేవుని మనము ఆరాధిస్తాము. అది భాష. కొన్ని మాటలు మనం ఉచ్చరించలేము, మీకు తెలుసా? ఆ ఉచ్చరించడానికి మనకు నోరు తిరగదు. అటువంటివి దేవుడు మనకి ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు. అది నీకు స్వప్రయోజనం, సంఘక్షేమం కాదు. అది నీకు ప్రయోజనం, నీ వ్యక్తిగత ప్రయోజనం. అది వ్యక్తిగత ప్రార్థన ఉండాలా, కుటుంబ ప్రార్థన ఉండాలా, సంఘ ప్రార్థన ఉండాలా, బహిరంగ ప్రార్థన ఉండాలా. ఎలాంటి ప్రార్థన చేయాలో, ఎప్పుడు ఎలా చేయాలో నేర్చుకోవాలా. ప్రార్థన అంటే అన్ని ప్రార్థనలేనా? ఇది నువ్వు నూతన పరచబడే కొద్దీ నీకు తెలియజేస్తా ఉంటుంది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నూతన పరచబడేటప్పుడు, నువ్వు నూతన పరచబడుతూ ఉంటే నీ ప్రార్థన నూతనంగా మారుతుంది, నీ ఉచ్చారణ నూతనంగా మారుతుంది, నీ ప్రవర్తన నూతనంగా మారుతుంది, నీ కంటి చూపు నూతనంగా మారుతుంది, నీ నడవడికలు నూతనంగా మారిపోతాయి, నీ జీవితము నూతనపరచబడుతుంది, నీ వస్త్రధారణ నూతనపరచబడుతుంది, నీ క్రియలు, నీ తలంపులు నూతనపరచబడతాయి. అన్ని నూతనమే, అన్ని నూతనమే. దేవుని వాక్యం మీరు వినాలి, మీ జీవితంలో నూతన పరచబడతారు. క్రీస్తు యేసునందున్న వారికి, ఎవరు ఎందున్న వారికి చెప్పండి, చెప్పండి, చెప్పండి బా. వేరే పార్టీ అందున్న వారికి అనుందా? ఫలాని పార్టీలో ఉండేవారికి అనుందా? ఫలాని సంఘంలో ఉండేవారికి అనుందా? ఫలాని దేశంలో ఉండే వాళ్ళకి అనుందా? లేదే. ఫలాని భాష మాట్లాడే వారికి అనుందా? ఎవరికని ఉంది? క్రీస్తు యేసునందున్న వారికి. ఆమేన్. క్రీస్తు యేసునందున్న వారికి, వారు నూతన సృష్టిగా మార్చబడినందువలన వారికి శిక్షా విధి ఉండదు. నువ్వు శిక్ష తప్పించుకోవాలంటే, నరకంలో నుంచి తప్పించుకోవాలంటే,
అగ్ని గుండముల నుంచి తప్పించుకోవాలంటే నువ్వు ఖచ్చితంగా క్రీస్తు యేసునందు ఉండాలి. నువ్వు నూతనంగా సృష్టింపబడాలి. నా దేవుని చేతిలో, నా ఆత్మ చేతిలో, నా దేవుని యొక్క ఆత్మ చేతిలో, ఆదరణకర్త ఆత్మ చేతిలో నువ్వు నూతన పరచబడితే తప్ప శిక్షను తప్పించుకోలేవు. నూతన పరచబడాలి మనం. ఎప్పుడైతే నీ జీవితము, నీ క్రియలు, నీ తలంపులు, నీ చేష్టలన్నీ కూడా నూతన పరచబడతాయో, ఎప్పుడైతే నువ్వు క్రీస్తులో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు క్రీస్తు నందు ఉంటావో నీకు శిక్ష రాదు, నీకు శిక్ష ఉండదు. నా దేవుడికి ప్రియమైన వాళ్ళారా, మన జీవితంలో మట్టి, మాంసము, రక్తము పరలోక రాజ్యంలోకి పోదు. ఈ మట్టిలో కలవాలి. నువ్వు దేవుని ఆత్మలో నూతన పరచబడినప్పుడే నూతనమైన రాజ్యమునికి నువ్వు వెళ్తావు, నూతనమైన దేశమునికి నువ్వు వెళ్తావు. అందుకని అక్కడ భక్తుడు రాస్తూ ఒక చక్కటి మాట రాస్తారు. 6వ అధ్యాయం 4వ వాక్యం, రోమీయులకు రాసిన పత్రిక 6:4. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఎలాగ లేపబడినో అలాగే మనమును నూతన జీవమును పొందిన వారమై నడుచుకోవాలంట. నూతన జీవమును పొందిన వారమై నడుచుకోవాలి. నూతనంగా పుట్టాలి మనం. నికోదేము అని ఒక ఆయన వచ్చాడు యేసయ్య దగ్గరికి రాత్రుల్లో దుప్పటి కప్పుకొని వచ్చాడు. ఆయన గొప్పడు సమాజంలో, ఆయన ధర్మశాస్త్రోపదేశకుడు, ఆయన గొప్ప పేరు కలిగిన వాడు. దొంగగా వచ్చాడు, ముసుగు కప్పుకొని వచ్చాడు, ముసలోడు. యేసయ్యను అడుగుతా ఉన్నాడు, నువ్వు మళ్ళా జన్మించు అంటావు, వేచిన పిల్లోడు నువ్వు. నా అనుభవం అంత లేదు నీ వయసు, కానీ దేవుడు నీకు తోడు లేకనంటే ఇట్లా కార్యాలు ఎవరు చేయలేరు. కాబట్టి దేవుడు నీకు తోడు ఉన్నాడని నేను తెలుసుకున్నాను. ఇప్పుడు నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలో చెప్పు నాకు అన్నాడు. నువ్వు మళ్ళా పుట్టాలయ్యా అన్నాడు. నేను మళ్ళా పుట్టాలా? నేనే ముసలాన్ని అయిపోయా, మా అమ్మ ఇంకా ముసలిది అయిపోయింది, మా అమ్మ కడుపులకి ఎట్లా పోయేది నేను అంటాడు. ఈయన అమాయకుడు, ఈయన అనుభవించినాడు కదా ఆయన. మా అమ్మ కడుపులకి మళ్ళా ఎట్లా పోయేది నేను, నువ్వు చెప్పా అంటున్నాడు. అందుకనే దేవుడు అంటాడు, ఒకడు మారు మనసు పాపక్షేమకు నిమిత్తం నీటితో ఆత్మ ద్వారా జన్మిస్తేనే తప్ప పరలోక రాజ్యమునికి నిశ్చయముగా పోరని నీతో నేను చెప్పుచున్నందుకు నువ్వు ఆశ్చర్యపడవద్దు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మళ్ళీ తల్లి కడుపులో జన్మిస్తే రక్త మాంసంలో పుడతావయ్యా. ఇక్కడ నూతన సృష్టి కావాలి నువ్వు. ఆమేన్. నువ్వు తల్లి కడుపులోకి మళ్ళీ పోతానంటున్నావే. తల్లి కడుపులో నుంచి పుట్టిన వాడు ఎవడు పరలోకానికి పోడు. వాడు జన్మ తప్పాపి, కర్మ తప్పాపి. ఎవడైతే యేసునందు ఉంటారో, క్రీస్తు యేసులో ఉంటారో, ఎవరైతే నూతనంగా సృష్టింపబడతారో వాళ్లకు శిక్షావిధి ఉండదు. వాళ్ళు నూతనమైన రాజ్యమునికి వెళ్తారని ఆ ముసలాన్ని చెప్పాడు యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం అంటున్నా, మీరు ఎవరైనా సరే నీ జీవితంలో నూతనంగా సృష్టింపబడకుండా
వాడెవడో మునిగినట్లు 50 సార్లు మునిగినా లాభంలే. వాడు నేను ముంచకనే మునిగేసి వెళ్ళిపోయాడు. ఒరే ఈ తొట్లో నీళ్ళు లేకపోతే కదా అంతే. నేను ఇంకా ఆ పక్క ఈ పక్క చూస్తుంటే అప్పటికే 50 సార్లు మునిగేసాడు. మునిగి 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 లేస్తాను. నేను ఇంట్లో అట్టా చూస్తాను. వాడు మునిగి మునిగి లేచి వెళ్ళిపోయాడు. యేసు స్వామి ఏం చెప్పాడు ఆయనకి? పెద్దానికి మారు మనసు పొందాలా, పాప క్షమాపణ పొందాలా, నీటి ద్వారా జన్మింపబడి ఆత్మలో జన్మించాలా. ఇది నూతన సృష్టి. క్రీస్తు యేసులో ఉన్న వారికి, క్రీస్తులో ఉన్న వారికి, క్రీస్తునందున్న వారికి శిక్ష ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం అంటున్న దేవునికి ఇప్పుడు నేను వాళ్ళారా, మీ జీవితాల్లో శిక్ష తప్పించుకోవాలంటే, నిత్య నరకగుండం తప్పించుకోవాలంటే, అగ్నిగుండం తప్పించుకోవాలంటే నువ్వు నూతనముగా సృష్టింపబడాలా. నూతనంగా ఎట్లోసారి సృష్టింపబడేది అంటే, నువ్వు ఎప్పుడైతే క్రీస్తులో ఉంటావో, క్రీస్తు వాక్యంలో జీవిస్తావో, నీ చెడ్డ మాటలు పోతాయి, చెడ్డ తలపులు పోతాయి, చెడ్డ ఉద్దేశాలు పోతాయి. పక్కింటోని చెడుగారో నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమిస్తావు, వాళ్ళను క్షేమం కోరుతావు. దేవుని గుణగణాలన్నీ వాక్యాలన్నీ నీలోకి వచ్చేస్తాయి. ఆయన వాక్యాలన్నీ నీలోకి వచ్చేస్తాయి. నువ్వు ఆటోమేటిక్గా ఈ వాక్యాలన్నీ నీలోకి చేరిపోయి అవి నీ తలకు పాగాను, నీ మెడకు కంఠభూషణముగాను, నీ చేతికి మృంగములుగాను, నీ నిలువు టంగిగాను, నడుము దట్టిగా చేసుకుని నీకు పాదరక్షలుగా వాటిని చేసుకొని అప్పుడు నువ్వు నూతన సృష్టిగా మార్చబడతావు. నీ నిలువెల్లాయిన వాక్యాలే ఉంటాయి, నీ అనువనున్న వాక్యాలు ఉంటాయి. ప్రతి అవయవము వాక్యానికి లోపడుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి నేత్రము దేవుని వాక్యానికి లోబడుతుంది. నీ బుద్ధి దేవునికి లోబడుతుంది, నీ హృదయం దేవునికి లోబడుతుంది, నీ శరీరం దేవునికి లోబడుతుంది. అప్పుడు నూతన సృష్టిగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను మారుస్తాడు. ఇంకా నీదంతా నూతనమే. ఏ ఒక్కటి కూడా పాత జీవితం నీలో కనిపించదు, పాత రోత జీవితం నీలో కనిపించదు. మన తెలుగులో సామెత చెప్తాను ఏమంటే, పాత నేస్తం పట్ట కొట్టిన పోదంట. అవునమ్మా, పాత నేస్తమో పట్ట కొట్టిన పోదంట. ఆయనకో ఈ పాత నేస్తాలు పోవాలంటే క్రీస్తు యేసులోకి రావాలా. ఆమేన్. హల్లెలూయా. పట్టతో కొట్టిన పోదు, షాట్తో కొట్టిన పోదు, దేనితో అన్న కొట్టిన పోదు. నీ పాతవన్నీ పోవాలంటే, పాత గుణగణాలన్నీ పోవాలంటే నువ్వు క్రీస్తులోకి వచ్చా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తులో జీవించాలా. అప్పుడు నువ్వు నూతనంగా చేయబడతావు, నూతనంగా మార్చబడతావు. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యము. యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వాక్యము చదవండి. యేసు ఇలాగంటున్నాడు, ఒకడు నీటి మూలముగాను. బాగా వినండి, యేసు స్వామి చెప్పిన మాట ఇది. ఒకడు నీటి మూలముగాను, ఆత్మ మూలముగాను. ఆ నీటి మూలంగా అయితే జన్మించేసినాం చాలా మంది. మా బాప్తిసం తీసుకున్న వాళ్ళు చేయడానికి వచ్చేమో సంఘం అంతా అయితే సోదరం హల్లెలూయా ఓ అని మీకేమో నెలలో ముంచేసిన బాగానే ఉంది. యోహాను భక్తుడు, బాప్తిసం ఇచ్చే యోహాను భక్తుడు, ఇదిగో
నేను మీకు నీళ్ళలో బాప్తిసం ఇచ్చితిని, నా వెనక వచ్చేవాడు ఆత్మలోను అగ్నిలోను మీకు బాప్తిసము ఇచ్చును. నీళ్ళల్లో మునిగిపోయారు, బాగానే ఉంది. యేసు స్వామి చెప్తున్నాడు అక్కడ, ఒకడు నీళ్ళల్లోనూ ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో చెప్పండి, ఎవరు ప్రవేశించారంట? నీటి మూలముగాను ఆత్మ మూలముగా, అంటే ఈ ఆధారకర్త ఆత్మ మూలంగా, నీటి మూలముగా క్రీస్తు ద్వారా మనకు నీటి మూలంగా జన్మించాం. ఇప్పుడు ఆధారకర్త ఆత్మ మనల్ని ఏం చేస్తాడు? ఆత్మ మూలంగా జన్మించాలి. మనం ఏం జన్మించాలా? ఇక్కడ ఉండే వాళ్ళంతా మునిగేశారు, వాడు 50 సార్లు మునిగి వెళ్ళిపోయాడు. అట్లా వాడి గుడ్డుకుడు కనిపిస్తున్నాడు, డుక్కు 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 అని మునిగాడు. నేను ముంచడలే, వాడు మునిగిలోడు మునుగుతాడు లేస్తాడు, ఎవరు ఊపిరాడో తగ్గిపోతాడు అనుకుంటే. నీటి మూలముగా జన్మించిన వాడు ఆత్మ మూలముగా కూడా జన్మించితే తప్ప పరలోక రాజ్యములకి, దేవుని రాజ్యములకి ప్రవేశించాలని నీతో నిశ్చయముగా ముసలాడా చెప్తాను. యేసుస్వామి చెప్పిందేం కాదు, నేనుగా చెప్పిందన్నమాట. యేసుస్వామి చెప్పాడు, మీరు నీళ్లతో బాప్తిసం పొందారే కానీ ఆత్మలో ఎప్పుడు బాప్తిసం పొందుతారో? మీరు ఎప్పుడైతే ఆత్మలో బాప్తిసం పొందుతారో అప్పుడు పరిపూర్ణతలోకి వస్తారు, పరిపూర్ణులవుతారు, నూతన సృష్టిగా మార్చబడతారు. అప్పుడు ఆ రాజ్యమునికి, అనగా దేవుని రాజ్యమునికి మీరు వెళ్తారు. లేకపోతే ఆ రాజ్యంలో ప్రవేశము లేదు. ఆ రాజ్యములకి మనం వెళ్ళాలంటే యేసు స్వామి స్వయానా చెప్తున్నాడు, నీటి ద్వారా జన్మించాలి, ఆత్మ ద్వారా జన్మించాలి. నేనైతే సాక్ష్యం మీకు అందరికీ నీటి ద్వారా జన్మం చేశాను, కానీ నేను సాక్ష్యం కాదు, ఆత్మ ద్వారా జన్మించేదానికి. ఆ పరిశుద్ధ ఆత్మ దేవుడే సాక్ష్యం చెబుతాడు, మీరు జన్మింపబడ్డారా లేదా అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ శతాధిపతి అంటాడు, కోశాధికారి, శతాధిపతి కాదు కోశాధికారి అంటాడు, ఏమంటాడంటే, అయ్యా దైవజనుడా, నీళ్ళు ఉన్నాయి, నేనున్నా, నువ్వు ఉన్నావు, ఇంకా ఏమన్నా ఆటంకం ఉంటే చెప్పు, తీసేసుకుంటా. ఇంకేం ఆటంకం ఉంటే చెప్పు, తీసేస్తా, అంతే. ఏ ఆటంకం లేదు, పదనాయన అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. దేవునికి హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్ ఆయన నీటి ద్వారా బాప్తిసం ఇచ్చాడు, నీటి ద్వారా జన్మింపజేశాడు. అయితే నీటిలో నుంచి బయట వస్తానే యేసయ్య పైన పరిశుద్ధ ఆత్మ అనే పావురం దిగింది చూడు, అది ఆత్మ ద్వారా జన్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు నీటి ద్వారా ఒక దైవజనుడి దగ్గర నుంచి నీటి ద్వారా జన్మిస్తావో వెంటనే పరిశుద్ధ ఆత్మలో నువ్వు జన్మించాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ఆత్మలో జన్మించాడో సంతోషముగా, వినండి, ఎట్లంట అదే మార్గంలో కొన్ని ఏళ్ళుగా తిరుగుతాడు ఆయన. పెద్ద ఆయన రథంలో, ఒకటి రథసారి ఉంటాడు, రథంలో పోతా ఉంటాడు, కూర్చొని బైబుల్ చదువుకుంటానే పోతూ ఉంటాడు. మోసే ధర్మశాస్త్రం చదివిందే. ఒకరోజు పిలిపి వచ్చి, ఏం స్వామి ఏం చదువుతామో, నీకు ఏమన్నా అర్థమవుతుందంటే, ఎవరన్నా దారి చూపించేవాడు ఉంటే కదా నాకు పోయేదానికి అంటే ఇంకేం చదివింది అర్థం కాలేదా? ఏం అర్థమైంది వచ్చింది?
ఎవరైనా చెప్తే కదా నాకు అర్థమయ్యేదానికి. ఏమో చదువుకోలేదా? నేను కోశాధికారి అయినా నాకు ఇట్లా అట్లా పోస్ట్ కాదు. నేనేం పోస్టు? ట్రెజరర్. నేను ఒక దేశానికి చదువు లేదంటావా? ఉన్నతమైన చదువు నా దేశంలో నాదే. కానీ ఈ ఆత్మ సంబంధమైనవి నాకు తెలియదే. అయ్యా పిలిపా, రే రథం ఆపరా నాయన, కూర్చోయ్యా, రథంలో కూర్చో, నాతో పాటు నా పక్కనే కూర్చో. ఈ యెషయా గ్రంథం చెప్పు ఏందో నేను చదివేది. చెప్పిన తర్వాత నీటి ద్వారా జన్మించడానికి రథం ఆపమని నీళ్ళలో దిగి బాప్తిజం పొందిన తర్వాత అదే దానిలో పొయ్యి వచ్చి ఏం లాభం లేని ఆ వ్యక్తి ఆ రోజు ఎప్పుడైతే ఫిలిప్పు ద్వారా బాప్తిజం పొంది కొట్టుకొచ్చి రథంలో కూర్చున్నాడో ఆత్మలో బాప్తిజం పొందడం నేర్చుకున్నాడు. ఆ వాక్యం చెప్తుంది, ఆయన సంతోషముగా ఆయన మార్గమున వెళ్ళెను. ఎప్పుడైతే నీ జీవితంలో గుడికి వచ్చేదానికి సంతోషం ఉంటుందో, ఎప్పుడైతే నీ జీవితంలో వాక్యం వినేదానికి సంతోషం ఉంటుందో, ఎప్పుడైతే నీ జీవితంలో విన్న వాక్యాల ప్రకారం నడిచేదానికి సంతోషం ఉంటుందో, అప్పుడు నువ్వు ఆత్మలో జన్మించినట్లు. కొంతమంది వాక్యం వింటారు అని తర్వాత ఊగి కూడా చేస్తా అంటారు. నిద్రపోయి కొంతమంది వస్తారు, అయ్యో పాపం మళ్ళా క్రిస్మస్కి చేరేయడమో అందుకేనా వస్తాము. ఇంకొంతమంది వస్తారు, ఆదివారం తొనకలు పెడతాడు అందుకేనా వస్తాము. ఆదివారం నుంచి కొడుతాడు రాస్తాడే, తినేసి వచ్చేస్తాం అతడే. అయ్యో అమ్మా, యేసు కూడా చేపల రొట్టెలు పెట్టాడు, అందుకే మేము పెడతాము. కానీ మిమ్మల్ని నరకానికి పంపించేదానికి కాదు. మనం ఏం చేయాలంటే ఆత్మలో జన్మించాలి. నీటి ద్వారా జన్మించిన మనం ఆత్మలో జన్మించాలి. ఆత్మలో జన్మించినప్పుడే నిత్య జీవాన్ని పొందుతాం, అంటే ఆయన రాజ్యాన్ని పొందుతాం. అట్లే చెప్పాడు యేస్వామి, నీటి ద్వారా జన్మించి ఆత్మ ద్వారా జన్మించే తప్ప నా రాజ్యంలోకి దేవుని రాజ్యం వచ్చేస్తుంది, దేవుని రాజ్యం వచ్చేస్తుంది. మునికి వినాలే, పాసలు ముంచేసినాలే, పాసలు నెలలో ముంచేసినాలే, పేరు మార్చేసినాలే, పోతావు యాకే అగ్నిగుణంలోకి. ఆత్మలో జన్మించాలా? ఎక్కడండి? ఆత్మలో జన్మించినప్పుడే, ఆత్మకు లోబడినప్పుడే, క్రీస్తులోకి వచ్చినప్పుడే, క్రీస్తులో ఉన్నప్పుడే, క్రీస్తునందు ఉన్నప్పుడే ఈ లోకంలో నీకు వచ్చే శిక్షా విధి తప్పించుకొని ఆయన రాజ్యంలోకి ప్రవేశిస్తావు. ఆయన రాజ్యంలోకి ప్రవేశిస్తావు. లేకపోతే నీకు ప్రవేశమే లేదు. ఆయన రాజ్యం కావాలి మనకు. అమ్మా నేను చెప్తాను చూడండి, కులం చెందినా సరే సుఖం దక్కాల. అట్లా సుఖం పోయి అట్లా కులం పోయి ఏంటికి తెచ్చేది? మీరు చెప్పండి, నువ్వే చెప్పేదాయిమా పని. ఇట్లా కులం బాయ మన కులస్తులు తుమ్ముకోండి, అయితే మీరు వాళ్ళ కలిసిపోయినారు, వీళ్ళ కలిసిపోయినారు, బుడిలో కలిసిపోయినారు, మట్లో కలిసిపోయినారని వాళ్ళు అట్లా చెప్పరే. లాస్ట్కి పరలోకమో లేదు, నువ్వు కొట్టుకోవాలా అని ఏడా నరకంలో నోరు కొట్టుకోవాలా. మనకి ఏమైనా కానీ ఎట్లు ఈ లోకాన్ని తెచ్చించి వచ్చాం, దేవుని రాజ్యంలో కొంత సంపాదించుకోవాలా. ఈ లోకాన్ని తెగించి వచ్చాం, దేవుని రాజ్యం సంపాదించుకోవాలా. అట్లా లేక ఇట్లా లేక నరకానికి పోతే ఉట్టికి లేక సౌకానికి లేదు. లోకాన్ని బాగా అనుభవించలే, అట్లా దేవుణ్ణి అనుభవించలే. ఏం ప్రయోజనం చెప్పు?
ఈ లోకంలో జన్మసాగా తిరిగేవాడు తిరుగుతూనే ఉన్నాడు. వాడు దేవుడు అంటే బైబిల్ అది రాబోతుంది ఇది వరకు పోతా అంటాడు. వాడేమో జనసాగా తిరిగి లాగానే పోతాడు. మనం అట్లా ఇట్లా లేకుండా గుడికి ఏమో వస్తాడు, గుడికి వస్తాడే కానీ అయితే భక్తి లేదు. లేకపోతే వాడు పోయేది అడిగి మనము పోతాం. వాడేమో చెప్తాడు నేను జనతా చేసుకొని వచ్చినా నువ్వేం చేసినావునా అంటాడు. ఏం జనతా చేసుకొని వచ్చినారా, నువ్వేం చేసుకొని వచ్చినావురా, అట్లానే కదా వచ్చినావు, ఇట్లానే కదా వచ్చినావు, నా దగ్గరికే వచ్చినావు. లాజరును చూసి ధనవంతుడు ఏం చేశాడు? ఏడ్చాడు, రొమ్ము కొట్టుకున్నాడు. లాజరు ఒక సుక్క నీళ్లు నీ చిటికినేలా కత్తి నీళ్ళలో అద్ది నా నాలుగు పని పెట్టాయన, నువ్వు బతుకున్నప్పుడు నీకు నీచంగా చూసిరా, ఏది ఇంట్లో నుంచి బయట తరమేసిరా నీకుండే కురుపులకు. ఇప్పుడు ఆ కురుపు చెయ్యే నీళ్ళలో నోట్లో పెట్టాను, అయినా చచ్చిపోతాను. మీకు అర్థమవుతుందమ్మా? అయ్యా అర్థమవుతుంది? ఆలోచించండి. దేవుని రాజ్యం, హల్లెలూయా, దేవుని రాజ్యం మనకు కావాలి. ఈ రాజ్యాన్ని సంపాదించుకున్నాం. నువ్వు నీటి ద్వారా ఆత్మ ద్వారా జన్మిస్తే తప్ప దేవుని రాజ్యంలో ప్రవేశించమని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ప్రార్థించుకున్నాం, తల మూసుకున్నాం.